ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ క్రోధినామ సంవత్సరం శ్రావణ మాసం దక్షిణాయనం వర్ష ఋతువు తిథి కృష్ణపక్ష ద్వాదశి ఆగస్టు 30వ తేదీ శుక్రవారం రాత్రి 1:37 నుండి 2:25 వరకు. చంద్రమాసంలో ఇది 27వ కృష్ణపక్ష ద్వాదశి. ఈ రోజుకు అధిపతి ఆదిత్యుడు. ఇది మతపరమైన వేడుకలు, గుడిలో దీపారాధన వెలిగించడం మరియు సంప్రదాయ విధులకు ఎంతగానో శుభకరమైన రోజు. ఈ రోజు నక్షత్రం పునర్వసు. ఆగస్టు 29వ తేదీ 2024 గురువారం సాయంత్రం 4:39 నుండి 5:55 వరకు. పునర్వసు వాహనాలు, జర్నీలు, పూజలు, సందర్శించే స్నేహితులు, కొనడం, అలాగే అమ్మడం, మరమ్మతులు చేయడం ఈ నక్షత్రాలకి మంచిది. ఈ రోజు కరణం ఆగస్టు 30వ తేదీ 2024 శుక్రవారం రాత్రి 1:37 నుండి మధ్యాహ్నం 1:57 వరకు. అమృతకాలం. ఈ రోజు శుక్రవారం అమృతకాలం శుభ సమయాలకు ఎంతగానో మంచిది, శుభ సమయంగా పరిగణిస్తారు. ఇది నక్షత్ర సంబంధమైన శుభ సమయ కాలము. రాత్రి 8:54 నుండి మొదలవుతుంది. అలాగే తిరిగి రాత్రి 10:35 వరకు అమృత కాలం ఉంటుంది. శుక్రవారం రాహుకాలం ఆగస్టు 30వ తేదీ. ఈ రోజు రాహుకాలం ఉదయం 10:46 నుండి మధ్యాహ్నం 12:19 వరకు. ఈ రోజు దుర్ముహూర్తం ఆగస్టు 30, 2024 శుక్రవారం. ఈ రోజు దుర్ముహూర్తం 8:36 నుండి ఉదయం 9:25 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:44 నుండి 1:34 వరకు. గుళికా కాలం ఆగస్టు 30వ తేదీ 2024 శుక్రవారం. గుళికా కాలం చేసిన పనులు సఫలం కావని నమ్ముతారు. కాబట్టి గుళికా కాలంలో ప్రారంభించిన ప్రతి పనిలో ఆటంకం ఏర్పడి ఆ పని మరలా చేయవలసి వస్తుందని శాస్త్రం చెప్తోంది. కాబట్టి ఈ రోజు గుళికా కాలం ఉదయం 7:40 నుండి ఉదయం 9:13 వరకు. ఆగస్టు 30వ తేదీ 2024 శుక్రవారం. యమగంట కాలం సాయంత్రం 3:26 నుండి 4:59 వరకు. ఈ రోజు వర్జం ఉదయం 10:47 నుండి ఆగస్టు 30, 2024 శుక్రవారం మధ్యాహ్నం 12:28 వరకు.